ఈ నెల 7వ తారీఖు పర్వదేవి మండలము చింతనేకొండ శివారు గ్రామంలో నల్లకు స్వర్ణలత అనే ఆవిడ కొన్ని ఫ్రూట్స్ అమ్ముతున్న క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చేసి ఫ్రూట్స్ కొంటున్నాం అనేటువంటి ఒక షాప్ తో గాడికి వచ్చి కొద్దిసేపు ఆమెతో మాట్లాడినట్టు నటించి ఆ ఫ్రూట్స్ తీసుకున్నట్టు నటించేసి ఆమె మెడల నుండి పుస్తల తాడు బంగారు పుస్తల తాడు తెంపుకోవడం కూడా జరిగింది. దీనిపైన స్వర్ణలత గారు ఇచ్చినటువంటి పిటిషన్ పైన పర్వదేవి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అందులో దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా రోజున సాయంత్రం మనకి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ముద్దాయి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని అతన్ని విచారించగా అతను వద్ద ఒకటి పుస్తల తాడు కనిపించడం జరిగింది. ఏంటని విచారించగా మన చింతనేకొండ గ్రామంలో ఈ ఆవిడ నుండి పుస్తల తాడు తెంపుకొని పోవడం జరిగింది అనేటువంటి అడ్మిషన్ చేయడం జరిగింది. దానిపైన అతని నుండి పుస్తల తాడు మరియు ఆ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని తన అదుపులో తీసుకుని విచారించగా అతను మరియు హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఈ నెల్లికుదురు మండలం సంబంధించినటువంటి అవసరదండ గ్రామస్తులు. వాళ్ళు ఈ లావిష్ లైఫ్ అలవాటు పడిపోయి ఈజీ మనీ సంపాదించిన ఉద్దేశంతో వీడికి వచ్చేసేసి చైన్ స్నాచింగ్ కు అలవాటు పడి ఆ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వీళ్ళని విచారించి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.